ఫ్యూచర్లో రాజకీయ నాయకులు వ్యాపారం చేయటం సహజం, వాళ్ళు ఆ ప్లాన్స్తో ఉంటుంటారు. కానీ కేసీఆర్ ట్రావెల్స్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే దానికి మీ సమాధానం? సమాధానం చెప్పాల్సింది నేను కాదు. నా కేసీఆర్ ట్రావెల్స్ ఎందుకు మూసానంటే అది లోకేష్ సమాధానం చెప్పాలి. అట్లాగే ఆ రోజు నా ఇంటెలిజెన్స్ చీఫ్ సమాధానం చెప్పాలి. వాళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. దానికి వాళ్ళిద్దరికి లింక్ ఏంటి సార్? లోకేష్కి ఇంటెలిజెన్స్ చీఫ్కి మీ కేసీఆర్ ట్రావెల్స్ మూయటానికి లింక్ చాలా సంబంధం ఉంది. అదంటే ఇప్పుడు ఒకటి నేను ఒక ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తిని సార్. సో కొన్నిటికి మనం చెప్పకపోవడం బెటర్. ఎందుకంటే ఆ రోజు నేను చెప్తే ఆ రోజు చెప్పాలి, కానీ ఈ రోజు చెప్పకూడదు. నేను పార్టీ మారినప్పుడు అది చెప్పకూడదు అనుకుని చెప్పను కూడా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఎదురవడం? అదే ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో, ఆ రోజు ఏదైతే లోకేష్ ఉన్నాడో, వాళ్ళిద్దరూ పనిన కుట్రది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఒక ఏదైతే ఒక సేఫెస్ట్ ప్యాసింజర్ బ్రాండ్ ఇన్ ది కంట్రీ, అట్లాగే ఒక కంఫర్టబుల్ బ్రాండ్ కానీ ఒక రిలయబుల్ బ్రాండ్ కానీ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో అటువంటి సంస్థ మూతపడిందంటే దానికి సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది లోకేష్, ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ అనేటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరూ చెప్పాలి దానికి. కేసీఆర్ గారు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఒకటి రాజధాని నిర్ణయం విషయంలో నేను డిఫర్ అయ్యానని చెప్పారు. అలాగే మీకు అత్యంత కీలకం అసలు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటేనే అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తారు. కేసీఆర్ ట్రావెల్స్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వ్యాపారం పోవటానికి కూడా వాళ్ళే కారణం అయినప్పుడు ఒక రకంగా ఇన్నాళ్ళు ఇష్టం లేని కాపురం చేస్తారా టీడీపీతో ఇంత బాధని దిగమింగుకొని? అంటే ఒకసారి మనం ఒక ఆర్గనైజేషన్ అసోసియేట్ అయినప్పుడు కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. సో నేను ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చానో ఆ రోజే అన్నిటికీ సిద్ధమై రావాలి. సో ఒక ఆర్గనైజేషన్ మీద మనకేదో పర్సనల్గా ఇబ్బంది అయిందని చెప్పో, లేదా మన కుటుంబానికి ఇబ్బంది అని చెప్పో మనం అంత తొందరగా డెసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో చాలా ఇష్యూస్లో ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇట్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే. సో మనకేదో నష్టం జరిగిందని పర్సనల్గా సో ఆర్గనైజేషన్ వదిలిపెడతాం లేకపోతే ఆర్గనైజేషన్ ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు.